అఘోరి అనే పేరు ఎప్పుడు విన్నారు? అఘోరి అనే ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? అసలు అఘోరి మీ ఇంటికి రావడానికి కారణం ఏంటి చెప్పండి ముందుగా. మంగళగిరి వచ్చిందండి, పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గరికి కలవాలని. ఓకే, అప్పుడే వచ్చినప్పుడే పోలీసుల మీద హల్చల్ చేస్తాను. అంతకుముందు అఘోరి పేరు విన్నారా మీరు? మేము వినలేదండి, అసలు ఎక్కడ ప్రస్తావన లేదు. వినలేదండి మేము, లేదండి. ఓకే, మంగళగిరి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అక్కడికి వచ్చింది. సో అక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? వచ్చినప్పుడు పోలీసుల మీద అలచాలు చేస్తుంటే పాప చూద్దామని వెళ్ళి గుడ్లన్నీ ఓడ తీసుకుంటుంటే ధైర్యం ఉండేవాళ్ళు గుడ్డ ఏమంటే ఆమె మీద గుడ్డ కప్పిందంటండి. ఓకే, గుడ్డ కప్పి ఫోన్ నెంబర్లు అవి తీసుకుని అది కారు వేయకలేదా చెడిపోయిందని ఏడ్చుకుంటూ కూర్చుందంటండి. ఆ రోజేనా? అదే రోజా? కూర్చుంటే మా పిల్లలకి అదే రోజు కాదండి, ఆ రోజు వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత వచ్చిందంటండి. వచ్చి పిల్లలకు ఫోన్ చేసి ఏడవటం జరిగిందంటండి. ఆమె నాకు ఇట్ట వెహికల్ సరిపోయింది. ముందుగా ఇక్కడ మీరు ఒకటి చెప్పండి, విష్ణుకి ముందు అఘోరి పరిచయమా లేదంటే డైరెక్ట్ గా వర్షినితోనే పరిచయమా? విష్ణుకే పరిచయం అండి. అంటే ఫస్ట్ ఆ రోజు పైన ఒంటి పైన బట్టలు వేయడానికి వెళ్ళింది విష్ణు, వర్షిని ఇద్దరు కలిసి వెళ్ళారు అయితే? ఇద్దరు కలిసే వెళ్ళారండి. ఓకే, అయితే మరుసటి నాడు కార్ రిపేర్ అయిన రోజు మళ్ళీ ఎవరికి ఫోన్ చేసింది అఘోరి? విష్ణుకి ఫోన్ చేసిందా, వర్షినికి ఫోన్ చేసిందా? అదే ముందర విష్ణుకి ఫోన్ చేస్తే ఇద్దరు కలిసి ఇట్ట సంగతి అమ్మకి ఇట్ట అయిందంటేనే ఇద్దరు వెళ్ళారండి. ఓకే, వెళ్ళి మీ ఇంటికి తీసుకొచ్చారు? వెళ్ళి ఇక మా ఇంటికి తీసుకో ఆమె వెళ్ళటానికి వెళ్ళేది, నాన్న ఈరోజు మీ ఇంట్లో ఉంటానంటే తీసుకొచ్చారు. అదే నేను ఏమంటున్నా, అఘోరి అనే వ్యక్తి 2 రాష్ట్రాల్లో హల్చల్ చేసింది. అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర రాకముందే మీరు టీవీలోనో ఎక్కడో దగ్గర చూసే ఉంటారు కదా ఎంత హల్చల్ చేస్తోంది అనేది. కుమ్మరవెల్లి ఏకంగా కత్తి పట్టి ఒక వ్యక్తి పైన దాడి చేయబోయింది. సో ఇన్ని హల్చల్ చూసిన మీరు, సరే తన ఒక పోరాటం చేస్తున్నాను తను చెప్తున్నాను, తన వర్షం తనకు ఉంది, తన పోరాటం పైన ఎవరు అభ్యంతరం చేయడం లేదు. కానీ అటువంటి వ్యక్తిని మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఎందుకు సాహసం చేశారు? అంటే మీకు కూడా తనంటే భక్తి ఉందా, లేకపోతే గతంలో పరిచయం లేని వ్యక్తి, అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాల్సి వచ్చింది? అఘోరి మాతనే నమ్మామండి. నమ్మి మా అమ్మాయి కాడ అఘోరి మాతగానే నమ్మి ఫస్ట్ అసలు ఆమె వేషధారణ చూసి ఆమెను చూసి చిచ్చి మమ్మీ అసలు ఆమె ఏంటి వేషధారణ ఏంటని అసహించుకున్నామండి. అసహించుకున్న మనిషి ఆమె ఫస్ట్ దగ్గర తీసి మీ కుటుంబానికి వర్షిని అసహించుకుంది, మేము కూడా అసహించుకున్నామండి. ఓకే,